జిల్లా నరసరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ మాఫియాపైన పోలీసులు భారీ దెబ్బ కొట్టారు. గత కొన్నాళ్లుగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో కీలకంగా వేరుస్తున్న గోల్డ్ శేఖర్ అలియాస్ కందుకూరి వీరశేఖరాచారి అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల జిల్లా మహానందిలో నిందితుని అదుపులోకి తీసుకున్నట్లుగా టూటాను సీఐ ప్రభాకర్ వెల్లడించారు. సాధారణ గోల్డ్ అప్రైజర్గా జీవితాన్ని ప్రారంభించిన శేఖర్ గత 12 సంవత్సరాలుగా క్రికెట్ బెట్టింగ్ల ద్వారా కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లుగా విచారణలో తేలింది. అమాయకుల బ్యాంకు ఖాతాలను వినియోగించి బెట్టింగ్ డబ్బులను బదిలీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపైన ఇప్పటికే 12 క్రికెట్ బెట్టింగ్ కేసులు, ఒక ఫోక్సో కేసు, 2 NDPS కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. తాజాగా ₹1,44,00,000 మోసం కేసులో కూడా కీలక నిందితుడిగా అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు. గోల్డ్ శేఖర్ పైన PD యాక్ట్ అమలుకు చర్యలు చేపడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. కందుకూరి వీరశేఖరాచారిని నిన్న నంద్యాల జిల్లాలో మహానంది దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కాను సంబంధించినటువంటి ప్రెస్ మీట్. ఈ కందుకూరి వీరశేఖరాచారి తన అనుచరులతోటి క్రికెట్ బెట్టింగ్స్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి సుమారు ఇతని మీద ఒక 12 క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన కేసులు, ఒక ఫోక్సో కేసు, 2 NDPS కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇతను అదే విధంగా ఎక్కడా కూడా మారినట్టే ఉంటున్నారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇతని మీద ఫర్దర్గా లీగల్గా ఏమి PD యాక్ట్లు కానీ ఏది వస్తే పై అధికారుల సూచనల మేర దానికి ఫాలో అవడం జరుగుతుంది. సో ఇతను ఒక సాధారణమైన జీవితం నుండి 2012లో సాధారణమైన గోల్డ్ అప్రోచర్ వర్క్ని స్టార్ట్ చేస్తూ చిన్నగా క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడి చిన్న పంటర్ స్థాయి నుంచి 2015 నుంచి మళ్ళీ క్రికెట్ బుకీగా అవతారం ఎత్తి ఈరోజు క్రికెట్ని పెద్ద క్రికెట్ బుకీల జాబితాలో చేసే సందర్భాలు ఇతను కనిపిస్తూ ఉన్నాయి.